ఈ రోజుల్లో ఆన్‌లైన్ గేమ్‌లు, ఆడియో, వీడియో, షాపింగ్, ఆన్‌లైన్ విద్య నుండి దాదాపు ప్రతి దానికి ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఈ ఆలోచనలన్నింటినీ ఉపయోగించుకోవాలంటే ఇంటర్నెట్ అవసరం. అంటే మొబైల్‌లో డేటా ఉండటం అవసరం. ఎందుకంటే డేటా లేకుండా స్మార్ట్ ఫోన్‌లో ఇందుకు సంబంధించి ఏమీ చేయలేము. కొంతమంది ముఖ్యమైన సందేశం వచ్చిన వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వడానికి రోజంతా తమ ఫోన్లను మొబైల్ డేటాలో ఉంచుతూ ఉంటారు. మరికొందరు పని తర్వాత డేటాను ఆఫ్ చేస్తారు. మొబైల్ డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలా? వద్దా? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొబైల్ చాలా ఉపయోగకరమైన సాధనం. మీరు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంటే, లేదా చేయవలసిన పని ఉంటే, మీరు ఖచ్చితంగా డేటాను ఆన్‌లో ఉంచుకోవచ్చు. అయితే రోజంతా మొబైల్ డేటాను ఆన్‌లో ఉంచడం వల్ల మీ ఫోన్‌కు కొంత హాని కలుగుతుంది. అందుకే అది అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేయడం మంచిది. మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచడం వల్ల అనేక నష్టాలున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా బ్యాటరీ ఖాళీ. మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. ముఖ్యంగా మీరు క్రమం తప్పకుండా ఇంటర్నెట్ ఉపయోగించే యాప్‌లు ఉన్నట్లయితే బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఇక రెండవది డేటా వినియోగం. మొబైల్ డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచడంతో మీ డేటా ప్లాన్ ఊహించిన దానికంటే త్వరగా అయిపోవచ్చు. అలాగే చాలా యాప్లు సందేశాలు లేదా నోటిఫికేషన్ల ద్వారా డేటాను ఉపయోగిస్తాయి. చాలా ఫోన్లు, యాప్లు సాఫ్ట్‌వేర్‌లను స్వయంచాలకంగా అప్డేట్ చేస్తాయి. అందుకే మీ ఫోన్ ఇంటర్నెట్ త్వరగా అయిపోతుంది. ఇక మూడవది భద్రతా ప్రమాదాలు. మొబైల్ డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉన్నప్పుడు అది మీ ఫోన్ మాల్‌వేర్, వైరస్‌లు, హ్యాకర్లకు గురి చేస్తుంది. వారు మీ ఫోన్‌ను సులభంగా హ్యాక్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఫోన్ ఎల్లప్పుడూ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. మీరు మీ ఫోన్ లేదా యాప్ల ద్వారా ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక నాలుగవది వ్యక్తిగత డేటా ట్రాకింగ్ సమస్య. మొబైల్ డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉన్నప్పుడు మీ పరికరం నిరంతరం డేటాను పంపుతూ స్వీకరిస్తూ ఉంటుంది. ఇది మీ స్థానాన్ని ట్రాక్ చేయడానికి, మీ ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, మీ గురించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఐదవది నోటిఫికేషన్లు. మొబైల్ డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండటంతో మీరు నోటిఫికేషన్లు, సందేశాలు, సోషల్ మీడియా అప్డేట్‌ల గురించి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. దీనివల్ల మీకు చికాకు కలగవచ్చు. అందుకే మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచడం ప్రమాదకరం.